అవార్డు నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ థింగ్ వీళ్ళు రికగ్నైజేషన్ చేసి నేను ఫోటోగ్రఫీ వచ్చేసి 2014లో స్టార్ట్ చేశాను. మా డాడీ నాకు ఫస్ట్ నికాన్ కెమెరా సెకండ్ కెమెరా రిపేర్ చేసి తీసుకొచ్చారు. ఆ కెమెరాతో నా ఫోటోగ్రఫీ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫోటోగ్రఫీని ఏ రోజు వదలలేదు. ఆల్రెడీ ఇండియాలో నేను 5 స్టేట్స్ ట్రావెల్ చేశాను. టైగర్స్, ఎలిఫెంట్స్, లెపర్డ్స్ కానీ అండ్ నీలగిరి తార్స్ కానీ చాలా ఇట్లని ఫోటోగ్రాఫ్స్ చేశాను. చాలా బర్డ్ స్పీషీస్ కానీ. అండ్ నాకు 2026లో ఒక రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ మా ఫాదర్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. అండ్ ఇట్ మేక్స్ మీ రియలీ హ్యాపీ. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. అండ్ అగైన్ సో ముందు కూడా నాకు పేపర్లో గట్ట యాడ్స్ వచ్చాయి. సో అవి కూడా నాకు చిన్న మోటివేషన్ లాగా ఉన్నాయి. కానీ ఇది మాత్రం అన్నిటికంటే కొంచెం ఎక్కువ. ఇంతమంది ముందు నాకు అవార్డు రావడం అనేది చాలా చాలా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి నాకు. సో నేను పుట్టి పెరిగిన వైజాగ్లోని ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ. చెప్పండి, ఈరోజు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2026కి సంబంధించి మీకు అదే సాఫ్ట్ స్కిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అయితే వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? I'm so happy, ma'am. I'm so grateful and thankful to the universe, first of all, because అంటే నేను సాఫ్ట్ స్కిల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్గా నేను పబ్లిక్లో స్టార్ట్ చేశాను. అంటే యంగ్ ఇండియన్స్, నాకు ఒక మిషన్ ఉంది. మై విజన్ ఏంటంటే యంగ్ ఇండియన్స్, ఎవ్రీ యంగ్ ఇండియన్ హ్యాస్ ఎ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు యూస్ చేసుకుని అంటే ఇండియాని డెవలప్ చేసేలో యూత్ అనేది చాలా బాగా యూజ్ అవుతారు. అలాగే మై మిషన్, ఐ వాంట్ టు ఎంపవర్ అండ్ గైడ్ అండ్ ఇన్స్పైర్ ద యూత్. సో దట్స్ వాట్ I'm working as a soft skills trainer and a transformation coach. So మన మైండ్, ఫస్ట్ ద మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మైండ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అలా యూటిలైజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ని యూజ్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ లైఫ్, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేయాలి అనేది నా విజన్ అండ్ మిషన్. థ్యాంక్ యూ సో మచ్.